ఈ రోజు రాసినటువంటి వాళ్ళు రాసిన అబద్ధాల మీద చూద్దాం. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను సహజంగానే ప్రముఖంగా ఇస్తారు. వాస్తవం ఏంటంటే ఒకసారి పొత్తు పెట్టుకుని 5 ఏళ్ల పాటు వాళ్ళిద్దరే ఉన్నారు కదండి. అప్పుడేం చేయలేదంటే ఇప్పుడు బుల్లెట్ రైలు కావాలా వద్దా ఇట్లాంటివి అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక్క హామీ ఇవ్వకుండా ఆ రాయలసీమను విమర్శించి రాయలసీమ ప్రాంతాన్ని అవమానించేలాగా మాట్లాడిచ్చారు. అయితే ఇదే టైంలో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చూడాలి. రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు పనిచేయలేదన్నారు. పక్కన ఎవరు ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. అత్యధిక కాలం చేసింది 14 ఏళ్ళు ఆయన చేశాడు, ఈయన ఒక 3 ఏళ్ళు చేశాడు, 3.5 ఏళ్ళు. సో మరి ఇప్పుడు ఎవరు చేయనట్లు అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఎవరిని తిట్టినట్లు? చంద్రబాబు నాయుడు గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారినే కదా. రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఏం చేయలేదంటే మాక్సిమం టైం చేసింది ఆయనే కదా. ఈ రకంగా మోడీ గారు ఎక్కడ అయితే విశేషం ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించాడు, పార్టీని విమర్శించారు, కానీ జగన్ గారిని ఎక్కడ పేరు పెట్టి మాట్లాడకపోవడం అనేది ఒక గమనించవలసిన ఆసక్తికరమైన అంశం. ఇక రెండోది, విషకౌగిలిలో విలవిల విశాఖను కబళించిన జగన్ అంటూ ఇక ఏడుపుగొట్టు వార్తలే. ఒక పక్క ఏమో పరిశ్రమలు రాలేదంటారు, ఇంకో పక్క వస్తేనేమో వాటిని ఎట్లా చెడగొట్టాలా, వాటిని ఈ రకంగా నీచమైన కథలు. అంతకుముందు చంద్రబాబు గారు అప్పుడు అక్కడ పరిశ్రమల్లో కాలుష్యం రాలేదా? ఏమిటండి దరిద్రం రాయటం విషకౌగిల్లో అంటే. ఈ వార్తలు రాసినయే రాసి ఇక ఏమి దొరక్క మళ్ళీ పాత అన్ని తీసి ఈ 3 రోజులు జనాన్ని సావగొడితేదట్టున్నారు వీళ్ళంతా కూడా. ఇక త్రిమూర్తుల జట్టు బంపర్ హిట్ అంట. వీళ్ళే సంకలు ఊదుకుంటూ రాసేసుకున్నారు. ఎవరు? ఈనాడు వాళ్ళు. ఏమని? అబ్బో మోడీ గారు ఇట్లా అన్నారు అట్లా అన్నారని ఇదేదో పక్క నుంచి చెవిలో ఉన్నట్లుగా రాసుకున్నారు. ఈ రకంగా ఇష్టారాజ్యంగా రాసేసుకుని సంతోషపడి సూపర్ హిట్ అనుకుంటే ఎట్లా అవుతుంది, రేపు ఫట్ అవుతుందో లేదో రామోజీ గారు చూడాలి. ఇక చరిత్రహీనుడు అంటూ దుర్మార్గపు అసమర్థుడంట. ఇన్ని వ్యవస్థలను మార్చిన జగన్ అసమర్థుడు అవుతాడా? జన్మభూమి కమిటీలతో దోచుకోవడానికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు అసమర్థుడు అవుతాడా? ఇన్ని మొత్తం ఎక్కడికక్కడ అన్ని విషయాలు బయటికి తీసి చంద్రబాబుని సైతం కుంభకోణాల్లో ఎట్లా ఉన్నాడో మొత్తం రుజువు అంటే అన్ని ఆధారాలు చూపించిన జగన్ గారి సమర్థుడా? మార్గదర్శి అక్రమాలను సైతం బయటికి తీసుకొచ్చిన జగన్ గారి సమర్థుడా? మీకు భజన చేసేవాళ్ళు సమర్థులా? ఏం రామోజీ గారు ఇట్లాంటివన్నీ రాసి మళ్ళీ అన్ని ఎందుకు చెప్పించుకుంటారు? అసహ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ఆయన తీసుకొస్తే ఇప్పుడు చంద్రబాబు కంటిన్యూ చేస్తానంటున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఆయన తీసుకొస్తే ఈయన కంటిన్యూ చేస్తానంటున్నారు. ఇలా ఒకటేమిటి, జగన్ చేసిన అనేక స్కీములు పోర్టులు తీసుకురావడం అసమర్థత. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం మరి 17 ఏళ్ళు ఆయన 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఎందుకు కట్టలేదు? మరి కట్టిన జగన్ గారేమో అసమర్థుడా? రాయటానికైనా అర్థం ఉండాలండి. ఏదో ఆ చేతిలో పేపర్ ఉంది కదా అని తెలుగుదేశం కరపత్రం కంటే హీనంగా మార్చి రాస్తే ఏం ఉపయోగం? రామోజీ గారు ఎప్పుడు ఇలాంటి చరిత్రహీనమైన పనులు చేయమాకండి. ఇంక ఈ వయసులో చరిత్రహీనంగా మారి ఆ బిరుదు కూడా తీసుకున్న దానికి అప్రదర్శ తెచ్చుకుని మీరు ఎందుకు ఇట్లా ఈ జనంతో తిట్టించుకునే పరిస్థితికి వెళ్తారో నాకైతే అర్థం కావటం లేదు. నేను ఇది చాలా బాధతోటే ఈ విషయాలు చెబుతున్నాను. అయితే మీకేం బాధపడుతున్నట్లేరు, మీరేం సిగ్గుపడుతున్నట్లేరు. ఆంధ్రప్రదేశ్లో నడి రోడ్డు మీద బట్టలు లేకుండా తిరుగుతున్నాన్న సంగతి మీకు అర్థం కావటం లేదు. మీ సంపాదకీయ సింపతికి అంతకంటే అర్థం కావటం లేదు. నిరుద్యోగులకు జగన్ మొండి చూపించాడంట. 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన జగన్ ఏమో మొండి చేయి చూపించాడంట. 32,000 కూడా ఉద్యోగాలు ఇవ్వని చంద్రబాబు ఏమో ఉద్యోగాలన్నీ ఇచ్చేశాయంట. ఏం దిక్కుమాలిన రాతలండి రామోజీ గారు. ఇక భగ్గుమంటున్న మగ్గం షరతులతో నేతన్న హస్తానికి కోత. షరతులు పెట్టారంట. షరతులు పెట్టకపోతేనేమో ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారంటారు. షరతులు పెడితేనేమో కోత కోసారంటున్నాడు. ఏమి మీరే అది రాస్తారు ఇది రాస్తారు. ప్రతి ఏటా 24,000 రూపాయలు ఇస్తున్న జగన్ ఏమో చేనేత వాళ్ళకి అన్యాయం చేశారంట. పైసా కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారేమో గొప్ప పరిపాలకుడంట. మరి ఇప్పుడు మీరేమి రాయదలిచారు? వాళ్ళకి సాయం చేయమంటారా, చేయొద్దంటారా? చంద్రబాబు లాగా అబద్ధ హామీలు ఇచ్చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వదిలేస్తే మీకు చాలా గొప్ప పరిపాలన, గొప్ప వ్యవస్థలు ఆయన తీసుకొచ్చినట్లు. ఇవన్నీ చేసినందుకు ఆయన్ని మీద ఇంత దుష్ప్రచారం చేస్తారు మీరు. దుర్మార్గం. సొమ్ము జనానిది జగన్ అంటూ మరి అప్పుడు చంద్రబాబు గారి టైంలో అన్నిటి మీద ఆయన ఎందుకు ఫోటోలు వేసుకున్నాడు? ముందు ఆయన అన్ని పేర్లు చివరి కాపు భవన్కి కూడా చంద్రన్న భవన్ అని పేరు పెట్టుకోకపోతేనే కదా అంత గొడవ అయితే అప్పుడు కామ్గా ఊరుకుంది. ఎందుకు ఇట్లా రాస్తారు? మీదంతా పత్తి పురాణం లాగా. ఇక అలాగే తోఫా ఇవ్వలేదు, ముస్లింలు ఎంత వ్యతిరేకమవుతున్నారని కనిపెట్టి మళ్ళీ ముస్లింలకి
మీద జగన్ ఏదో చేశాడని చెప్పి జగన్ ముస్లింలకి న్యాయం చేసినంతగా ఈ చంద్రబాబు అనడన్నా చేశాడు. అసలు ముస్లింకి మంత్రి పదవి ఇవ్వలేదు కదా, ఒక్క ఎమ్మెల్యే లేని సందర్భం కూడా ఉంది కదా. మరి అది వదిలేసి ఈయన 4 ఎమ్మెల్యేలు చేసుకున్నాడు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చాడు, మరి అనేక మందికి ముస్లిం మైనార్టీస్కి ఇవ్వాల్సిన ఇస్తున్నాడు. ఇంత చేస్తే ఆయన మీద పడి ఏడుస్తారు. మీరు ఏం దుర్మార్గం అండి, చీచి అసహ్యం వేస్తుంది. మరి ఈనాడు పాఠకులు ఎట్లా భరిస్తున్నారో కానీ ఈ చేదరంతటిని. ఇక ఆంధ్రజ్యోతి అదే గోల. చంద్రబాబు గారు ఇంటర్వ్యూ సరే వేసుకున్నారు, ఆయన అభిప్రాయం చెప్తున్నారు, అది పెద్ద తప్పట్టక్కర్లేదు. కానీ బట్ ఈ చంద్రబాబుని మాటలు నమ్మి బెట్లు గిట్లు కాస్తారనుకుంటే జాగ్రత్తగా ఉండండి. అసలు బెట్లు పందాలు కాయొద్దు అనేది నా సలహా. అట్లాంటి వాళ్ళు దెబ్బతింటారు. కిందసారి మాబొట్టి వాళ్ళు అని చెప్పాం, లగడపాటి సర్వే ఇటువంటి వాటిని నమ్మొద్దని, కానీ కొంతమంది నమ్మి నష్టపోయారు. ఇప్పుడు కూడా అలాంటి బాపతగాళ్లే మళ్ళీ బయలుదేరి మోసం చేస్తారు. ఎందుకంటే ఇది కులాన్ని అడ్డం పెట్టుకుంటారు, రకరకాలుగా అడ్డం పెట్టుకుని అట్రాక్ట్ చేసి బెట్టింగ్లు కాసి నాశనం అవుతారు. ఎవరు పందాలు కాయొద్దు. ఇట్లాంటి పిచ్చి వార్తలు కూడా ఎవరు నమ్మొద్దని నా సూచన. ఇక ఇంకేదో ఆదివారం కుట్రంటే ఏదో చెత్తా చెదారం, డబ్బులు ఇవ్వకపోతేనే ఇవ్వలేదని రాస్తారు, పథకాలు అమలు చేయకపోతే అమలు చేస్తేనేమో అట్లా చేశారు ఇట్లా చేశారని రాస్తారు. ఇదంతా ఈనాడు ఆంధ్రజ్యోతి కల్లబుల్లి వార్తలు, కట్టుకథలకి పుట్టినిల్లుగా ఉంది. శ్రీశ్రీ గారు ఆ రోజు ఏం చెప్పాడో ఇప్పుడు అచ్చంగా ఈ రెండింటిని చూస్తే అదే గుర్తుకొస్తుంది.